హాయ్ అండి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇంట్లో ఇడ్లీ మిగిలిపోయి పిల్లలు, పెద్దలు తినము అని గొడవ చేస్తున్నారా? అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మేబీ తింటారేమో. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం సన్నగా కోసి పెట్టి, తర్వాత పోపులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కావాలి. ఇప్పుడు 1 టీ స్పూను నిమ్మకాయ జ్యూసు కూడా పిండి రెడీగా ఉంచుకోండి. స్టవ్ మీద బాణలు పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నూనె లేదా నెయ్యి వేసి అది బాగా వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక ఆ తర్వాత మిగిలిన పోపు దినుసులన్నీ వేసి వేయించండి. నేనైతే ఇవన్నీ వేగాకే కరివేపాకు వేస్తాను. అది మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా వేసుకోండి. నేను ఎలా చేస్తున్నానో అది చూపిస్తున్నాను. ఇదంతా వేసి కొంచెం వేగనిచ్చి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో 7 మినిట్స్ వేయించానండి. మధ్యలో చిటికెడున్నర ఉప్పు వేసి తర్వాత సరిపడా పసుపు వేసి కలబెట్టాను. ఇదంతా వేగాక ఈ ఉన్న ఇడ్లీని చిదిమేసేసి ఈ వేగిన మిశ్రమంలో వేసి ఒక 2 మినిట్స్ వేగనిచ్చాను. 2 మినిట్స్ ఉడికాక మీ ఇంట్లో పుట్నాల పప్పు పొడి కానీ వేరుశనగ పప్పుల పొడి కానీ ఉంటే అది వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ వేసి ఒక 15 to 30 సెకండ్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఈ ఫుడ్ రెడీ అయిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ పెట్టండి.